తెలంగాణకు మొదటి నుంచి నేటి వరకు ప్లీజ్ తమ్ముడు ఆగాలి నినాదాలు బంద్ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా నాకు భారీగా స్వాగతం పలికారు. ఈరోజు కూడా మళ్ళీ మా యువ తమ్ముళ్ళు, మహిళలు, అక్క చెల్లెళ్ళు అపూర్వమైన స్వాగతాన్ని పలికారు. డబ్బగా వ్యాపార బాబు 10 నిమిషాలు మాట్లాడుతున్నా. డబ్బగా వ్యాపారం దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నాం. డబ్బగా రాత్రుడు మనోడే అందించగలవాడు. చేయకూడదు. వీళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం వీళ్ళు. తెలంగాణ బతికే వీళ్ళ మీద పోరాటం. ఈరోజు జిల్లాలో మినిస్టర్లు ఉన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా ఇక్కడ ఉన్నారు. వీళ్ళు దద్దమ్మలాగా పోయి నాగార్జున సాగర్ కట్ట మీద కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చేసినారు. కేఆర్ఎంకి చెప్పినారు. మీరందరూ కూడా చూసిన విషయాలు కల్లారా. మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా. 1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ. 56లో మనల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి 58 సంవత్సరాలు అనేకమైన దోష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. నేను దాని గురించి ఎక్కువ చెప్పండి. కానీ ఇక్కడ ఉన్న అడ్డగోలు హామీలు ఇచ్చి ఎన్నికల సందర్భంలో నోటికి మొక్కాలిగా అన్ని హామీలు ఇచ్చినారు. 420 హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉరుముల్లాగా వచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు. రైతు బంధు కావాలని రైతు అడిగితే చెప్పుకొని కొడతారు. ఒక మంత్రి మాట్లాడతారు. మంత్రి గారు చెప్పులు మీకే లేవు, చెప్పులు రైతులకు కూడా ఉంటాయి. వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని చెప్పిన బీఆర్ఎస్ పరిపాలనలో బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 18 పంటలకు ఏమాత్రం వెనుకమని కాకుండా బ్రహ్మాండంగా సాగరాకంత నీళ్ళు పంటలు పండించిన బంగారు పంటలు పండించిన. ఈరోజు ఏమైంది? సాగర్లో నీళ్ళు ఉండే ఈయన అవకాశం ఉంటే ఈ దద్దమ్మలకు దమ్ము లేక ఏఆర్ఎంకి చేతులు పెట్టి మొత్తం పంటలు నిలబెట్టిన సాగరాకంట. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎన్ని అయితే ఇదే మొదటిసారి. రైతు బంధుల ద్వారా రైతు బీమా ఉంటుందో తెలియదు. బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్ప పాటు కూడా పోని కరెంటు కట్గా పనిచేసినట్టే మాయమైపోయారు. ఎక్కడికి పోయింది కరెంటు? ఏమైంది కరెంటు? వీళ్ళు కొత్తగా గడపారం పట్టి తల్లి పనిచేసే అవసరం లేకున్నా కేసీఆర్ 9 ఏళ్ల పాటు ఇచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు ఈరోజు రాజ్యాన్ని అయితే ఉన్నారు. దయచేసి మీరు గమనించాలి 2 విషయాలు. ఒకటి, కరెంట్ ఎందుకు ఆగమవుతా ఉందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది. ఎందుకు బాధ పెడతా ఉన్నారు ప్రజలు? కష్టపడి బ్రహ్మాండంగా మిగులు కరెంట్ ఉండే పద్ధతిలో మేము చేసినాం. ఆ మాత్రం కూడా మీకు చేయ చేతనైతే లేదా? సరఫరా జరిగిన కరెంట్ని ఐసీగా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? మిషన్ భగీరథతో మంచినీళ్ళు తెచ్చి అర్బన్ ఏరియాలో, మున్సిపల్ ఏరియాలో అన్ని వర్గాల పేద ప్రజలకు దొరకాలని 1 రూపాయికి
నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా నీరు అందించినాం. ఇలా మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతామని మీ అసమర్థత ఏంటి, మీ తెలివితక్కువతనం ఏంటి, దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉంది. బ్రహ్మాండమైన నడిచిన మిషన్ భగీరథ ఎక్కడికి పోయినా ఆనాడు నీళ్ళ కోసమే కోసం 4-5 నెలలకే కేసీఆర్ పక్కన జరగగానే ఈ ఎక్కడ మాయమైపోయినా ఎందుకు బాధ పెడతా ఉన్నా సమాధానం చెప్పాలి. ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కేసీఆర్ తిట్టాలి, ఒకటే పని ఏం లేదు. కేసీఆర్ తిట్టాలి, పాపం కట్టుకోవాలి తప్ప పంటలు నిలబట్టారు, రైతు బందగా పెట్టినారు, రైతు బీమా 5 ఎకరాలకే రైతు బంధు 5 ఎకరాలని మాట్లాడుతూ ఉన్నారు. ఏమైంది అబ్బసత్త? రైతుల సపోర్ట్ లేకుండా, ప్రభుత్వ సహాయం లేకుండా ఈ రైతు అప్పులు తీరాలని మేము బడ్జెట్ నుంచి సంవత్సరానికి 15,000-16,000 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా రైతులను ఇచ్చినాం. దీనిమని మీ ఫోన్లలో మెసేజ్ ఇచ్చి బ్రహ్మాండం ఇచ్చింది. దాని ఇంకా ఎందుకు పడాల్సింది రైతులు కూడా. అదేవిధంగా ధాన్యం వస్తే నేను వస్తా ఉంటే అర్జాలబాయి దగ్గర నా బస్సును ఆపి రైతు అడిగారు. ఇదే నరేంద్ర మోడీ నేను వడ్డు కొనని మడికైతే నాతో సహా ముఖ్యమంత్రితో సహా మొత్తం తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడల్ వంచి ఆ తెలంగాణ పంపిస్తారని న్యాయం అని చెప్పి వాళ్ళు కొనే పద్ధతి చేసినారు. మద్దతు ధర ₹1 కూడా తగ్గకుండా రైతాంగానికి ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళ బ్యాంకులలో వేసినాం. ఇవన్నీ కూడా మీకు అనుగుణంగా జరిగాయి. ఈ సమస్య కూడా మీకు అనుగుణంగా జరిగాయి. ఆనాడు పేద బిడ్డలు పెళ్లి చేయాలని లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారని ₹1,00,000 ఇచ్చి కళ్యాణ లక్ష్మి పథకాన్ని పెట్టినాం. వీళ్ళేం చెప్తున్నారు? ₹1,00,000 కేసీఆర్ ఇస్తున్నాడు, మేము తులం బంగారం ఇస్తామని చెప్పినారు. వచ్చిన వాళ్ళకని తులం బంగారం వాళ్ళు ఇయ్యరు. ఇది బంగారం కాదు, ఇన్ని కూడా ఇయ్యరు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2 దఫాలుగా ₹30,000 కోట్ల రుణమాఫీ చేసినాం, రైతులను ఆదుకున్నాం. ఇయ్యాలన్న ముఖ్యమంత్రి లగెత్తుంది, పరిగెత్తుంది. డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకు ₹2,00,000 రుణమాఫీ చేస్తాను. దేశంలో భూమి ఆకాశం ఒకటి చేత పోరాటం చేస్తాను నేను మనం చేస్తాను. మీరు ఇచ్చే బలంతోనే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ చేయగలుగుతారు, మీకు న్యాయం చేయగలుగుతారు, హామీలు అమలు చేయించగలుగుతారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచగలుగుతారు, రైతులకు న్యాయం జరుగుతుంది, కరెంటు చక్కగా వస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కోరుతూ నేను సూర్యాపేట బయలుదేరుతా ఉన్నా. జై తెలంగాణ.